ప్రభుత్వం 1 కిలో 10 ఔన్సుల బంగారు కడ్డీలపై సుంకాలు విధించడం ప్రారంభించింది. ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం ఈ నిర్ణయం దీర్ఘకాలిక వాణిజ్య మార్గాలను ప్రభావితం చేస్తుంది. స్విట్జర్లాండ్ నుండి అమెరికాకు బంగారం, వెండి ప్రవాహానికి అంతరాయం కలిగిస్తోంది. యుఎస్ కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ జూలై 31 నిర్ణయం ప్రకారం ఈ బంగారు కడ్డీలపై ఇప్పుడున్న కేటగిరీ కింద సుంకం వర్తిస్తుంది. ఈ మార్పును మొదట ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. ఇది స్విట్జర్లాండ్పై అతిపెద్ద ప్రభావాన్ని చూపుతుందని భావిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు శుద్ధి కేంద్రం అమెరికాకు బంగారం, వెండిని సరఫరా చేసే ప్రధాన సరఫరాదారు. బంగారం ధరలు వచ్చే నెలలో ఔన్సుకు $100 నుండి $150 పెరగొచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో భారతదేశ ఫ్యూచర్స్ మార్కెట్ $10,000 వరకు పెరగవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలో ఇప్పటికే పెరుగుదల కనిపించింది. కామెక్స్ మార్కెట్లో బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకుంది. వాషింగ్టన్, బెర్న్ మధ్య సంబంధాలు ఇటీవల క్షీణించాయి. గత వారం స్విట్జర్లాండ్ నుండి వచ్చే అన్ని దిగుమతులపై అమెరికా 39% సుంకాన్ని ప్రకటించింది. ఇందులో బంగారం కూడా ఉంది. ఇది అమెరికా మార్కెట్కు స్విట్జర్లాండ్ అతిపెద్ద ఎగుమతి. జూన్తో ముగిసిన 12 నెలల్లో స్విట్జర్లాండ్ అమెరికాకు $61.5 బిలియన్ విలువైన బంగారాన్ని ఎగుమతి చేసింది. కొత్త సుంకం రేటు ప్రకారం ఈ పరిమాణం ఇప్పుడు దాదాపు $24 బిలియన్ అదనపు సుంకానికి లోబడి ఉంటుంది. ఎఫ్టీకి నివేదించినట్లుగా స్విస్ అసోసియేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ ట్రేడర్స్ ఆఫ్ ప్రెషియస్ మెటల్స్ అధ్యక్షుడు క్రిస్టోఫ్ వైల్డ్ ఈ నిర్ణయాన్ని అమెరికాతో స్విట్జర్లాండ్ బంగారు వాణిజ్యానికి మరో ఎదురుదెబ్బ అని అభివర్ణించారు. స్విస్ శుద్ధి కర్మాగారాల ద్వారా తిరిగి కరిగించి అమెరికాకు ఎగుమతి చేసిన విలువైన లోహాలను సుంకం లేకుండా రవాణా చేయవచ్చనే అభిప్రాయం ప్రబలంగా ఉందని వైల్డ్ అన్నారు. అయితే వివిధ బంగారు ఉత్పత్తులకు కస్టమ్స్ కోడ్ వర్గీకరణ ఎల్లప్పుడూ ఖచ్చితమైంది కాదు.